ఏమయ్యా ఏం చేయాలి, ఏం చెప్పాలి గవర్నమెంట్కు? ఎవరికి ఏం చేస్తుందని చెప్పాలి బిడ్డ గవర్నమెంట్. 6 గ్యారెంటీ ఇస్తాను, 6 గ్యారెంటీ ఇచ్చే, కరెంట్ కాదు గ్యాస్ ఇస్తాను, గ్యాసులు ఇచ్చే, అన్నీ ఇచ్చిండు, డ్యూటీలు పెట్టిస్తాను, డ్యూటీలు పెట్టించిండు, ఇండ్లు ఇస్తాం, మన ఇండ్లు ఇచ్చిండు, అన్నీ ఇస్తున్నాడు ఆయనకి. అన్నీ మన 10 సంవత్సరాలు మనం ఓటు వేసి నిలబెట్టాలి బిడ్డ. చల్లగా చూస్తున్నాడు, మంచోడు, పుణ్యాత్తుడు, ఉన్నాయని కూర కొట్టుకుంటా గలి గలి చేసుకుంటా. శుభ్రత లేదు, చక్కగా శుభ్రత లేదు. గల్లీలలో ఏడు అన్నీ ఉన్నాయి, ఏడ నీళ్ళు వచ్చింది లేదు, నీళ్ళు తాగేది లేదు. హైదరాబాద్ నాదంటాడు, ఏమిట్లో ఏం లేదు. ఏం చెప్తాం ఆయనతో, ఏం మాట్లాడతాం? ఎన్ని సంవత్సరాలు ఎదుగుతాడు, ఉన్నాడు బంగారం అసంటాడు, పోయిండు, ఈయన వచ్చిండు, ఏం చెప్తాం బిడ్డ? కేటీఆర్ ఎంత మంచిగా చేసిండు. పుట్టిన పిల్లలకు పిల్ల కడుపుతో ఉన్నప్పటి నుంచి పెళ్ళిళ్ళ దాకా బంగారు పథకం అన్నాడు. పుట్టిన పిల్లలకు పైసలు ఇచ్చిండు, ఫ్రీ దవాఖానలు అయినాయి, ఇంటికి సౌకర్యం, బయట సౌకర్యం, అన్ని ఆట నడిపించడానికి దందలకు పైసా ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఆయన ఏమి ఇవ్వలేదని అన్ని ఇచ్చిండు. ఈయన వచ్చి 3 నెలలకు 3 రోజులకు అన్నాడు, 3 రోజులు 8 నెలలు అవుతుంది, ఇంతవరకు ఏమీ లేదు. ఎవరికి ఏం చెప్తున్నాడు, ఏడ చూస్తున్నాడు, ఎవరి దగ్గర కలుస్తుండ వచ్చి ఏం లేదు. అంత దౌర్జన్యం తప్ప ఏం లేదు. ఏడ మాట్లాడమంటే ఆడ మాట్లాడతాం, అన్నీ దౌర్జన్యమే. కానీ ఏం పనులు అయితే లేవు బిడ్డ, ఏం చేస్తలేడు. ఎవరికి ఏం గరీబానికి ఎవరికి సాయం చేస్తలేడు. ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కటి ఇచ్చిండు. యాదవులకు బలరదందా, గొల్లరదందా, బండ్లు, రిక్షలు ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఆయన సౌకర్యం అన్నీ చూపించాడు. అది ఎవరే కావచ్చు, ప్రజలదే కావచ్చు, కానీ నిలబడైతే అన్ని పథకం కరెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు. 10 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాడు. నేను చేస్తా అంటే నమ్మి మేము ఓట్లు వేసినాం. ఆయన చేసింది ఏం లేదు, ఏం లేదు, ఉన్నా కూడా ఫలితం లేదు. ఆయన ఏమి ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు ఉచిత పథకం, ఎవరికి ఇచ్చిండమ్మా ఆయన? ఏమి ఇవ్వలేదు, ఎవరికి ఏమి ఇచ్చింది లేదు, ఎవరికైనా నడిచిందే లేదు ఇంతవరకు. ఏం నడిచి ఏమి లేవు. గ్యాసులు ఇస్తానని ఇంతవరకు గ్యాసులు లేవు. నెల లోపలే వస్తాయి గ్యాసులు అన్నాడు. అదే గ్యాస్ ఏవి అసలు నీళ్ళు అప్పుడు వచ్చి నీళ్ళు 24 గంటలు నీళ్ళు వచ్చి మాకు నీళ్ళు కూడా చక్కగా లేవు నాన్న. ఇక్కడ ఏం చక్కగా లేవు. ఏం చేస్తాం, ఏం చెప్తాం? ఏం చూసిండు? ఆ చిన్న పిల్లలు రోడ్ల మీద బతుకులు, దందాలు, రోడ్ల మీద దందాలు. మనకి రోడ్డు మీద దందాలు కూడా చక్కగా నడవనిస్తలేడు. ఆ పోలీసులతో బాధ. ఏం చేస్తాం? ఎవరికని చెప్పుకుంటాం? వాడి డ్యూటీ వాడు చేస్తాడు, మా డ్యూటీ మేము చేస్తున్నాం. రోడ్డు మీద దందాలని తీసేసి నైట్లో నడిచేది. పొద్దున్న దాకా తెల్లని దాకా రోడ్ల మీద బతికేటోళ్ళు గరీబాలు చాలా నష్టం అవుతున్నాం బిడ్డ. ఏం అందాలు కూడా నడసలు, ఎవరికేం సౌకర్యం చేస్తాడు. ఆడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అయ్యాడి ఇంతవరకు పావులేదు కదా, ఆయన చూపించింది లేదు, వచ్చింది లేదు. ఏ గుడి కాడ కానీ అది కాదు, అది వదిలేసాయి. బల్కంపేటలో ఎల్లమ్మ గుడి అయితే ఆయన వచ్చి ఓడి పట్టు చీరలు తెచ్చి బంగారు బిందె తీసుకొచ్చి ఓడి కాళ్ళు కడిగిండు. ఆయన వచ్చి ఎవరు? కేసీఆర్ అన్నప్పుడు కాళ్ళు కడిగిండు ఆమెకు బియ్యం పోసి. గుడికి రాలేదు ఆయన, గుడికి రాలేదు. అన్న గనాలకు ఏం చూసిండు ఆయన? ఏం చేసిండు వచ్చి? కానీ రథం తీస్తే తీయలేదు. అమ్మవారి రథం అమ్మవారి పెళ్ళైనాక రథం తీస్తారా? రథం తీయలేదు. ఒక మనిషి పోలీసులను పెట్టి ఒక మనిషి రానిలేదు. ఏడ గుళ్ళ కాడ జాతరలు అవుతున్నాయి, పండుగలు అవుతున్నాయి. ఏడైనా ఉన్నాడు ఆయన? పోతున్నాడా? హెలికాప్టర్ ఏదైనా తిరుగుతుందా? ఏదైనా జాతర అయితే ఆయన వచ్చి తిరిగి చూసిపోయాడు. ఏ గుళ్ళ కాడ పూజలు ఎట్లయితేనే వచ్చి ముందు పూజ అని చేసుకుని తర్వాత పూజలు చేశాడు. ఆయన ఏ దానికి వస్తాడు? తుర్రు కనికని అధ్వానం అయ్యండి ఆయన. అలానే నయం వచ్చి మాజీ కాడ కానీ గుళ్ళ కాడ కానీ మొక్కుతున్నారు. ఆయన అంతకని అధ్వానం. పింఛన్ 4000 అన్నది, ఉన్న పింఛన్ 2 నెలలకు కూడా ఇస్తాడు. నాకైతే అది కూడా లేదు, రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు. గవర్నమెంట్ సొమ్ము నేను రూపాయి తినలేదు. కానీ నాలానే వాళ్ళు చాలా మంది గరీబాలు ఉన్నారు బిడ్డ. రూపాయి లేదు, ఉన్న పింఛన్ కూడా ఇస్తలేడు. ఏడు అప్లై చేసి అది చేసి ఆయన వాడేది, ఇది చేసింది, ఇది ఆ కాలం ఆమెదే మంచిగుండి. ఇంకా ఈయన వచ్చి సూతామని వేసినా మేము ఓట్లు, కానీ వేస్తే అవి కూడా లేవు, రైతు బంధు లేదు, రుణ బంధు లేదు, ఏది లేదు, పెళ్ళిళ్ళకి లేదు, సావులకు సచ్చినది లేదు, బతికినది లేదు, ఏం లేదు, ఏం చేస్తలేదు, ఏం చేస్తలేదు, ఏం బాగలేదు. ఏడ మాట్లాడమంటే ఏడ మాట్లాడతాం. రమ్మని అసలు మేము వస్తాం, అసలు వచ్చి మాట్లాడతాం. ఏడ మాట్లాడతాం. మరి క్యా బోల్నా पिंची मारा आ रहा है 2000 नहीं है 2000 बोल को भी बहुत दिन हो गए। आ रहा है इसने 4000 2000 ही आ रहा, बहुत दिनों से आ रहा। वो जब 2.5 रुपये था, जब से 2.5 रुपये पिंचम था, जब से ले रहे। अब गवर्नमेंट का क्या है? कांग्रेस क्या है? ये एटीएम का बोल को पूरा घाटा हो रहा। केसीआर अच्छा था, केसीआर का ही अच्छा था। ये क्या है? केसीआर घरा बिना को दिए, पिंचिम लगाए, फिर अपना दशहरे का दशहरा साड़िया कपड़े दिए। हाँ आओ बदकमा साड़िया आओ, पिंचिम भी दे रहा। उन्हें लगाया पिंचिम पर किसको जो साथ दिए उनको देंगे। साड़िया दिए तो उनको दान। क्या ऐसा है साड़िया? उन्हें तो भी अच्छा करे। हाँ ये क्या अब आया तो पूरा ये है
इधर आओ सिद्धू बोलो आओ। नहीं फ्री बस में नहीं जा हाँ फ्री बस में नहीं जा रहा फ्री बस में जा रहे टिकट नहीं ले रहा। आओ को दूसरे बस ले रहे टिकट ले रहे। फिर आप इलेक्शन रहते किसको डालते वोट जो अच्छा देखे वो उनको डालते हैं। वोट कितना देगा उसको डालते हैं वोट को दे रहे हैं नहीं सब लोग आज आज बस आ रहा है 4000 बोले ना 2000 2000 दे रहे 2000 को गवर्नमेंट खा रहा कितने की दिन बोले 4000 देते बोल को 4000 का नहीं दिए। वो कैसे 2.5 रुपए से आ रहा है सिद्धू हमारे को पिंचिम 2.5 रुपए से कितना हुआ 500 हुआ 500 से कितना हुआ 1000 हुआ 1000 से 2000 हाँ केसीआर करे ये क्या है हाँ अब क्या दे रहा है नहीं दे रहे। నడుస్తుంది ఎట్లా అంటే తెలుగు नहीं आता ज़्यादा नहीं ज़्यादा हमारे को तेलुगु नहीं आता हिंदी आता नहीं चल रहा तो थोड़ा बहुत अच्छा और सब कामा डिम हो गए पहले ऐसा कामा नहीं है इतना बस के वास्ते सहूलत मिल रही है इतना लेडीज़ के वास्ते लेकिन अपने को वास्ते कुछ भी नहीं है कामा बहुत ठंडे हो गए पहले को आपको बहुत फ़र्क होगा पहले अच्छा चल रहा था काम तेलंगाना रहता अब तो कांग्रेस ऐसी पूरा तो डन होगा पहले को आपको बहुत फ़र्क है अब इसके आगे तो अपन क्या बोल सकते बोलो पूरा आज जब से कांग्रेस ऐसे पूरा डेवलप पूरा ठंडा होगा मार्केटिंग पूरा गिरगा कुछ भी नहीं है जब को आपको बहुत फ़र्क है अब उसके आगे क्या बोलना बोलो गारंटी आ रहा पूरा गारंटी आ रहा क्या फ्री गैस नहीं आ रहा भैया इतना करंट बिल एक फ्री है और उसको आगे क्या भी नहीं है हमारा राशन कार्ड है लेकिन इतना चावल इतना फ्री दे रहा और उसको आगे कुछ भी नहीं और बोले तो इतना गाँव गए तो बस फ्री है लेकिन आगे गए तो पैसे ले रहे एक्सप्रेस में बैठे तो पैसे ले रहे लोकल में बैठे तो बिना टिकट की जा रहे लेडीज़ आओ ना करे लेकिन अभी नहीं आया हमारे को करे लेकिन नहीं आया आए वाले को बहुत जने को आया लेकिन अपने को नहीं आया हाँ अब अभी इलेक्शन है तो किसको डालता ना अपन जो कांग्रेस सॉरी जो चल रहा उसको ये करेंगे जो सही कर रहा उसका देखेंगे अभी तो नहीं बोल सकते अपन बोलिए कहीं को ये करेंगे बुरा होंगे अभी आगे कोसा पार्टी सही कर रहा कोसा देख रहा उसके वास्ते ये करेंगे अभी तो आगे तो नहीं बोल सकते अपन कोसा आ रहा उसको देखना पड़ता सही काम कोसा कर रहा उसको देखना पड़ता अब घरां गिरा रहे कितना मुसीबत जा रही ऐसे वाले घरां तकलीफ बूढ़े लोग परेशान है गरीब लोग बहुत परेशान है रोडां पे आ जा रहे दुनिया की तकलीफ है उन लोगों को हाँ हाइड्रा वाले बहुत तकलीफ दे रहे ना जी कितना तकलीफ दे रहे तकरीबन हाँ ट्रैफिक भी नहीं ये घरां गिरा दे रहे नाले लंबे रोडां लंबे बहुत तकलीफ दे रहे अब ऐसा रहे तो कैसा चलेंगे इनकी सरकार बोलो కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోయింది తెలంగాణ మొత్తం సర్వనాశనం ఏం బిజినెస్ లేదు మార్కెట్ మొత్తం పడిపోయింది అన్ని రేటు పెంచేశారు బస్సులు ఫ్రీ ఇచ్చేశారు లేడీస్కి అన్ని రేటు పెంచేశారు కరెంట్ బిల్ డబల్ అయిపోయినాయి ఫ్రీ ఉన్న వాళ్ళకి ఫ్రీ ఉంది లేని వాళ్ళకి ఏం లేదు అంటే ఇప్పుడు 500 2500 కూడా ఇస్తాను ఎవరికి ఇచ్చారు ఇప్పుడు దాకా వచ్చిన పెన్షనే వస్తలేదు వాళ్ళకి 2500 ఎవరు ఇచ్చారు ఏ గవర్నమెంట్ ఇచ్చింది చెప్పండి ఇప్పుడు దాకా ఇచ్చారు ఎవరికైనా ఇచ్చిర్రా మీరు చెప్పండి ఇచ్చిర్రా అని ఇచ్చిర్రా ఇయ్యలేదా ఇస్తా అని చెప్తారన్నా ఇస్తా అని చెప్తారు ఇయ్యలేదు కదా ఇప్పటికి 2 సంవత్సరం అయితే గవర్నమెంట్ వచ్చి రన్నింగ్ ఇప్పటి వరకు రూపాయి రాలేదు కదా అవి కూడా రాలేదు జనాలు మొత్తం పరిశానలో ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ తెచ్చి పరిశాన ఉంది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన అప్పుల పాలు చేసి అందరికి పంచిండు ఆయన కూడా అప్పులు చేసిండు తెలంగాణకి మొత్తం పంచిండు సగం ఆయన తిన్నాడు సగం పంచేసిండు అందరికి ఇప్పుడు అవే కదా ప్రభుత్వానికి ఏం చేసింది అన్ని ఫ్రీ పథకాలు పెట్టేసి ఇవన్నీ తెచ్చి ఇస్తారు జనాల మీద అప్పుల పాలు అవసరం లేదు ఇవన్నీ ఫ్రీ ఫండ్ ఏమి ఇవ్వద్దు ఎందుకు ఇవ్వాలా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి బియ్యం ఫ్రీ వస్తున్నాయి కాదు మళ్ళీ వీళ్ళేమి ఇస్తారు ఆ బియ్యం తప్ప వేరేది ఏమైనా వస్తుంది ఆ షాప్లో ఏం లేవు ఓన్లీ బియ్యమే వస్తుంది దాని తప్ప ఏమి ఇస్తలేరు కదా ఎవరికి అంతే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఏదైనా అంతే ఇప్పుడు మళ్ళా కావాల్సింది ఇప్పుడు సెంట్రల్లో మళ్ళీ బీజేపీ స్టేట్లో కూడా బీజేపీ కావాలి బీజేపీ వస్తే ఏమైనా చేంజ్ అవుతుందేమో కేసీఆర్కి చూశారు కాంగ్రెస్ కూడా చూశారు ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం బీజేపీ ఉంది ఢిల్లీలో బీజేపీ కొట్టింది 2500 ఇస్తాను హామీ ఇచ్చారు మహారాష్ట్రలో హామీ క్లియర్ అయిపోయింది వాళ్ళకి ఇస్తారు కదా ఇప్పుడు అందరూ 2500 ఇస్తారు కదా మళ్ళీ ఇక్కడ ఇస్తలేరు కదా కాంగ్రెస్లో గవర్నమెంట్లో మెయిన్ పైన లేదు సెంట్రల్లో వీడు రాహుల్ గాంధీ చేద్దామని చూస్తుండు కానీ ఏం అవుతలేదు అది ఆయన తోడు కాదు కూడా అది మళ్ళీ సెంట్రల్లో కాకుండా స్టేట్లో కూడా బీజేపీ వస్తే బాగుపడుతుంది అంతే
6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలైనాయి. 5 బస్సు, కరెంటు, రైతు బంధు, రైతు భరోసా వచ్చింది, అలాగే గ్యాస్ వచ్చింది, అన్నీ అమలవుతున్నాయి. అంటే అవి కూడా కొందరికే కదా వస్తున్నాయి అంటున్నారు. అర్హులు ఎవరో వాళ్ళకైతే వస్తున్నాయి. అందరికీ రావాలంటే వాళ్ళు అర్హులై ఉండాలి. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అమలు అవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా 5 lakhs శాంక్షన్ అయింది. అవి కూడా వస్తుంది. వాళ్ళు చాలా మంది కొట్లాడుతున్నారు కదా ఆడవాళ్ళు. కొట్లాడని ఇప్పుడు ఎవరో ఉంటారో అది ఎక్కడో ఒక దగ్గర జరిగితే అందరికీ పబ్లిసిటీ చేస్తూ ఉంటారు దాన్ని. అది కామన్ అయితే ఇప్పుడు మనం మామూలుగా పోయినా కానీ ఎవరో ఒకరు ఇప్పుడు ఏదో ఒక విషయంలో తాకిందన్నా గొడవ అయితే అది దాని గురించి ఇష్యూ అనుకుంటారు ఎవరైనా కానీ. అది కరెక్ట్ కాదు కానీ. మరి వచ్చిన 100 రోజులలో అన్ని అమలు చేస్తాను లేట్ అవుతుంది కదా. లేట్ ఆల్రెడీ బడ్జెట్ ప్రాబ్లం ఉంది. 7 లక్షల కోట్లు అప్పులో ఉంది. అది కూడా అధిగమించి మరీ ముందుకు సాగుతుందంటే ప్రభుత్వం చాలా మరి బీఆర్ఎస్ మంచిది. ఉన్నప్పుడు ఎట్లుంది? టీఆర్ఎస్ ఉన్నప్పుడు అందరూ వాళ్ళకే మంచిగా అయింది, వాళ్ళకే మేలు జరిగింది. పేద ప్రజలకు ఎవరికి మేలు జరగలేదు. వాళ్ళు ఒక శాంక్షన్ ఏదైనా దళిత బంధు ఇచ్చినా ఒకరికి ఇద్దరికి ఇస్తే 100 మందికి చూపించుకోవడం అలా జరిగింది. అది మరి ఇప్పుడు అదే పేద ప్రజలు బాగాలేదు అంటున్నారు కదా. అదే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇంకా చాలా సంవత్సరాలు ఉంది, మనకి అయ్యింది 1 year అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి ఈ 1 yearలో ఇంకా కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది కదా జనాలు. వ్యతిరేకత వచ్చిందా? అదే అనుకుంటారు అందరూ. ఎవరికి వాళ్ళు లోపల చాలా బాగుందని అనుకుంటారు. ఎవరో ఒకరి వల్ల 10 మందికి అట్లా అనిపిస్తుంది కానీ అట్లా కాదు. అంటే ఫ్రీ బస్ ఇచ్చారు కదా లేడీస్కి. ఫ్రీ బస్ కొట్లాడుకోవడం తప్ప ఏమీ లేదు. కొట్లాడుకోవడము ఇక లేడీస్ ఒకరికొకరు ఇది చేసుకోవడము అసలు లేకపోవడమే బెటర్ నాకు తెలిసి. మరి 2500 ఇస్తా అని చెప్పింది కదా గవర్నమెంట్. ఇవ్వట్లేదు కదా. ఏడిచ్చిండు 2500 ఎవరికి ఇచ్చింది లేదు. అదైతే అసలు ఎవరికో ఏమో. కనీసం మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నట్టు ఎవరు చెప్పలేదు మా. డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నారా ఇందిరమ్మ ఇల్లు? అంటే నాకు ప్లేస్ ఉంది కాబట్టి నాకు 5 లక్షలు కావాలనేసి నేను ఇది చేసుకున్నా డబుల్ బెడ్రూమ్ గురించి. మరి పెళ్లి చేసుకున్న అమ్మాయిలకి తులం బంగారు ఇస్తా అని చెప్పింది కదా. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారండి? ఏది ఒకటి సక్సెస్ సరిగ్గా కాలేదు. ఎట్లా ఉంది కాంగ్రెస్ ఇప్పుడు? నాకైతే నచ్చలేదు. చెప్పడం అయితే నాకైతే నచ్చలేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? అది పర్వాలేదు అనిపించింది. ఇది పింఛన్లు పెంచుతా అండి అవన్నీ చెప్పింది కదా మరి. మరి పింఛన్లు పెంచట్లేదు కదా. 4000 ఇస్తా అని చెప్పారు. మరి ఎక్కడ ఏమి లేదు. ఇప్పుడు వచ్చే పింఛన్ అన్న సక్రమంగా అవుతుందంట? లేదు, లేట్గా వేస్తున్నారు. రోజు మేము చెక్ చేసుకుంటున్నాం కదా, వస్తాయి కదా, చాలా లేట్గా వేస్తున్నారు. దానివల్ల మాకు ఫైన్ కూడా పడుతుంది. ఇప్పుడు మేము లోన్ తీసుకున్నాం 1000 రూపాయలు. అప్పుడు 20,000 50,000 తీసుకున్నాం SBI నుండి. మళ్ళీ ఏంటంటే 1000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది మాకు. అది కరెక్ట్ టైంకి వేస్తే అప్పుడు మనకి కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్గా వేసారు కాబట్టి మేము కట్టలేదు అప్పుడు. ఇప్పుడు కడుతున్నాం. ఇప్పుడు 1000 రూపాయలు మళ్ళీ మనకి వేసారు ఫైన్. అట్లా మరి లేట్గా వేస్తున్నారు కదా. 500 గ్యాస్ ఉచిత కరెంట్ వస్తున్నాయి. ఉచిత కరెంట్ అయితే వస్తుంది. 500 అయితే ఏమీ లేదు. ఆ గ్యాస్ అయితే ఏమీ లేదు. గ్యాస్ అయితే అసలే ఏమీ లేదు. ఎక్కడ ఎవరికి మాకైతే బ్యాంకులో ఏం పడట్లేదు. మా ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి తేడా అయినా మాకైతే కేసీఆర్ ఉన్నప్పుడైతే ప్రభుత్వం మంచిగా అనిపించింది నాకైతే. అంతే. మరి ఊరవతల పోయి నడుపుకోండి కదా మిమ్మల్ని. ఊరవతల పోయి నడుపుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. ఏదో డీజిల్ ఆటోలు తీసేసి ఏదో ఎలక్ట్రిక్ బండ్లు పెడతారంట. అన్నీ కథ చేస్తుంది. ఆటో వాళ్ళకి కూడా ఇస్తా అండి కదా 12,000 ఎంత ఇస్తారు సంవత్సరానికి 12,000 ఇస్తే ఏంటికైతే అది. ఇప్పుడు మేము ఏమైనా ఆటో నడుపుకుంటే రోజుకు 2,000 వస్తుంది. 1,000 రూపాయలు EMI పోయినా కానీ 1,000 రూపాయలు ఉంటే ఇంటి ఖర్చులకు దానికి దీనికి సరిపోతాయి. ఇక మొత్తానికి తీసేస్తే ఏం చేస్తాం? మొన్న గతంలో కూడా పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడింది కదా ఆటోల గురించి. అన్ని ఊళ్ళో ఊబర్ అన్ని పెట్టిపించి ఆటోలకు నడవకుండా చేస్తున్నాం. ఇప్పుడు ఎంత వస్తుంది రోజు? వస్తుంది ఓ రోజు 1,000 రూపాయలు వస్తుంది, ఓ రోజు 500 వస్తుంది. బయట దందా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. కంపెనీలు ఇట్లా మంచిగా బయట ఉన్నాయి. ఇప్పుడు కంపెనీలు అన్నీ పోయినాయి. మా ట్రాలీ ఆటోలు ఏం నడుస్తలేవు. అది బాగున్నదిలే అప్పుడు ఉన్నప్పుడు. ఇంకో సరే మనకు మాట్లాడుకోవాలి.